తెలంగాణలో అనర్హత ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలలో 5 కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు చెప్పారు. అరకపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావుకు క్లీన్ చిట్ ఇచ్చారు. బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్ను తోసిపుచ్చారు. 5 పార్టీ మారినట్లు ఆధారాలు చూపించడంలో బీఆర్ఎస్ విఫలమైందని తీర్పు కాపీలో చెప్పారు స్పీకర్. టెక్నికల్ గా వాళ్లు ఆ పార్టీలోనే ఉన్నట్లు స్పష్టం చేశారు. 5 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇస్తూ స్పీకర్ చెప్పిన తీర్పుపై న్యాయ పోరాటం చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. 5 ఎమ్మెల్యేలు ఆ పార్టీ ఎమ్మెల్యే వివేకానంద ఏమంటున్నారు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన తీర్పు పైన ఈ రోజు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. సార్, ఈ రోజు వచ్చినటువంటి తీర్పు పైన అసహనం వ్యక్తం చేస్తున్నారు, ఎలా చూడొచ్చు అంటారు? ఇది పూర్తిగా ఈ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే తీసుకున్నారో, ఏదైతే అన్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10 మంది ఎమ్మెల్యేలు ఏదైతే పార్టీ మారినారో ఎన్నికలు ఎందుకు వస్తే ఉప ఎన్నికలు ఎందుకు వస్తే రావు, వీళ్ళని కాపాడుకుంటా అని చెప్పేసి ఓపెన్ స్టేట్మెంట్ చేయడం జరిగింది. ఆ ఒక ప్రభావం ఈరోజు ట్రిబ్యునల్ చైర్మన్ గారు స్పీకర్ గారి పట్ల ఆ తీర్పు పట్ల స్పష్టంగా కనపడ్డది. ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా కోర్టులో మేము ఛాలెంజ్ చేస్తాం, న్యాయ పోరాటం చేస్తాం. తప్పకుండా వీరు 10 మంది ఎమ్మెల్యేలు ఒక పార్టీ చేంజ్ అయ్యారు, సబితా ఇంద్రారెడ్డి పార్టీ చేంజ్ అయ్యారు, గతంలో తెలియంది ఇప్పుడు ఎందుకు వచ్చింది బీఆర్ఎస్ కు అంటూ కూడా ఆరోపణలు. మేము అప్పుడు రాజ్యాంగంలో 10 షెడ్యూల్ ప్రకారం ఉన్నటువంటి మా యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఆ రోజు 2/3 పార్టీని మెర్జ్ చేసుకున్నాం. నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే ఆ రోజు సత్తా ఉంటే ఫైట్ చేసినాం. మిగతా చేత కాలే కదా. ఈరోజు మేము దమ్మున పార్టీ మాది, దమ్మున నాయకులం, తప్పకుండా ఫైట్ చేస్తాం. 2/3 వస్తుంది కదా, పార్టీ మర్జర్కి రాలే ఆ రోజు. మేము ఆ రోజు పోయినాము, మీరేమో 2/3 లేరు ఈరోజు దగ్గర. కాబట్టి ఖచ్చితంగా అనర్హత పిటిషన్ వేయాల్సి వస్తుంది. రాజ్యాంగం ప్రకారంగా, చట్ట ప్రకారంగా వాళ్ళు అనర్హులు ప్రకటించబడతారు. ఈరోజు నిజంగానే నేను కేసీఆర్ గారు లేక నేను నిన్న చేస్తాను నడవదు కదా. కేసీఆర్ గారు రోజు చేసారు, ఆయన అట్లా చేస్తాను ఇట్లా చేస్తా అంటే నీకు చేత కాదు కదా. కేసీఆర్ గారు చూసి నేను రేవంత్ రెడ్డి చేస్తా అంటే ఏమవుతుంది? పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటూ ఉంటుంది. పులి నక్కనే కదా, నక్క వాతలు పెట్టుకున్నది పులి కాలేదు కదా. సేమ్ అదే వ్యవహారం ఇక్కడ కూడా. అతను చేతగాని పని చేసే అవసరం లేకుండే ఉత్తరాన 10 మంది ఎమ్మెల్యేలు మభ్యపెట్టి తీసుకుపోయి ఇబ్బంది పెట్టడమే తప్ప వారికి ఎలాంటి ఒరిగేది ఏమీ లేదు. వారు నమ్మి మోసపోయినారు. కాబట్టి ఆ 10 మందికి ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అయోమయ పరిస్థితులు ఉన్నది. ఇప్పుడు 5 మంది దానికి తోసిపుచ్చిన నేపథ్యంలో ఇంకా ఆర్డర్ కాపీ మీకు దగ్గరికి రాలేదు కాబట్టి ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత హైకోర్టుకు వెళ్ళే ఆలోచన ఏమైనా ఉంది? ఆలోచన వెళ్తాం ఖచ్చితంగా. హైకోర్టు వెళ్ళడమే కదా మేము వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క నిర్ణయం మాకు ముందు నుంచి తెలుసు. సరే వెయిట్ చేద్దాం, మాకు నమ్మకం ఉంది విశ్వాసం పైన, వ్యవస్థ పైన చూద్దామని వెయిట్ చేసాం. కాబట్టి ఆర్డర్ కాపీ రాగానే డెఫినెట్ విత్ కోర్టు. ఎస్, అయితే ఇది ఖచ్చితంగా ఆర్డర్ కాపీ రాగానే కోర్టుకు కూడా వెళ్ళేసి హైకోర్టులో తేల్చుకుంటామంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రవితేజతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.